నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ దగ్గర వైఎంసీఏ గ్రౌండ్లో నూతన ఆర్ఆర్ఆర్ అవెంజర్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ షేక్ బాబు ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ పలువురు పాల్గొని ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ షేక్ బాబుతో కలిసి లాంఛనంగా ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ మాట్లాడుతూ RRR అవెంజర్స్ ఎగ్జిబిషన్ సినిమా సెట్టింగ్ లో ఎగ్జిబిషన్ ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్, మేరీ కొలంబస్, బేబీ ట్రైన్, చిల్డ్రన్స్ వాటర్ బోటింగ్ మరెన్నో ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయని, ఈ వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా సరదాగా సంతోషంగా గడిపే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ షేక్ బాబు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని వైఎంసీఏ గ్రౌండ్లో RRR అవెంజర్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి విచ్చేసిన మాజీ మేయర్ నంది మండల భానుశ్రీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్కి విచ్చేసి ఆదరించాలని కోరారు. కూడా వైఎన్సీఏ గ్రౌండ్లో వినూత్నంగా RRR మరియు అవెంజర్స్ కాన్సెప్ట్తో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ షాప్స్ అన్ని ఏర్పాటు చేయడము, రకరకాల అంటే దేశం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే రకంగా ఈ క్రాఫ్ట్ బజార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలన్నింటినీ కూడా వినియోగించుకోవాలని, ఇక్కడికి వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు సేదతీరి వేసవికాలము, అలాగే వాళ్ళకి తగిన రీతిలో షాపింగ్ చేసి పిల్లలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసము రకరకాల యాక్టివిటీస్ అక్కడ, అలాగే ఇవి అమ్యూజ్మెంట్ కోసం ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటిలన్నింటినీ కూడా వాళ్ళ పిల్లలతో కాసేపు సాయం సమయంలో ఇక్కడికి వచ్చి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా కాసేపు సేద తీరి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేసుకుని పిల్లలకు కూడా కాస్త ఎంటర్టైన్ చేసి ఈ వైఎంసీఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి, అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులైన షేక్ బాబు గారు కూడా ఈ ఎగ్జిబిషన్ లాభదాయకంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి మరి ఒకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను.